గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక యూజీసీ నెట్ పరీక్ష రద్దు, పరీక్ష సమగ్రతపై I4C హెచ్చరికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం. తదుపరి పరీక్ష తేదీ త్వరలో ప్రకటన. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్. నీట్ పరీక్ష ర్యాంకింగ్లు గ్రేస్ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ NTA తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF PhD నీట్ పరీక్ష ఇది నిర్వహించిన పరీక్షను మొత్తం పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించబోతుంది. ఇది పరీక్ష తేదీ కూడా త్వరలో ప్రకటించబోతుందంట. దీనిపై బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయినట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేట్ పరం చేస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్ధం. కేసీఆర్ ఆడిన డ్రామా. గత 10 ఏళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనినైనా ప్రైవేటీకరించామా? అలాంటప్పుడు సింగరేణిని ప్రైవేటు పరం చేస్తామనడం పెద్ద జోకు. నిజంగా సింగరేణిలో రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% అంట. అలాంటప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుంది అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇది కేసీఆర్ చేసిన అసత్య ప్రచారం తప్ప అదేం లేదు. ఇప్పటి వరకు ఏ మేరకు కూడా ప్రైవేటీకరించామా అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాం, కేసీఆర్ అసత్య ప్రచారం చేశారు. అయినా ఆయన 10 ఏళ్ల పాలనలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం. రేవంత్ సర్కారు వేలాన్ని స్వాగతించింది. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. హరీష్ ఫోన్ను ట్యాప్ చేశారు. పార్టీ సారథ్యం ఈటలకు అప్పగిస్తే స్వాగతిస్తా. జగన్ నిర్లక్ష్యంతోనే పోలవరం జాప్యం, 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలో ఈయన కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం. గనులను వేలం వేయడం దేశవ్యాప్తంగా జరిగిందంట. దాన్ని కేసీఆర్ వ్యతిరేకించండి, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ సర్కార్ వేలాన్ని స్వాగతించింది అంటే మన రాష్ట్రంలో వేలం వేయడానికి ప్రభుత్వం అనుమతించింది అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు ఫోన్ని కూడా ట్యాప్ చేసిరని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. పార్టీ సారథ్యం ఈటలకు అప్పగిస్తే స్వాగతిస్తాం. ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే స్వాగతిస్తామని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఇక్కడ సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేస్తుందని, ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలోని తన కార్యాలయంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో బొగ్గు మాఫియాను రాబోయే 5 ఏళ్లలో రానున్న 5 ఏళ్లలో కూకటి వేలతో తొలగిస్తామని, బొగ్గు మాఫియా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూసుకుంటా అని ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఢిల్లీలో ఇచ్చిరంటే ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ. విపత్తుల వేళ పంటల బీమా. ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు, తగ్గనున్న ఆర్థిక భారం, 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు. ఇది పంటల బీమా అంటే ఏదైనా నష్టం వస్తే పంటలకు బీమా చెల్లించే ప్రక్రియ చేపడుతుంది ప్రభుత్వం. తగ్గనున్న ఆర్థిక భారం, 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం. దిగుబడి తగ్గినా రైతుకు పరిహారం, ఉచితంగా పంటల బీమా. ఒకవేళ పంట దిగుబడి తగ్గినా తీవ్ర నష్టం, ఒకవేళ నష్టం ఏర్పడినా కూడా ఇక్కడ బీమా చెల్లించే ప్రయత్నం ఉన్నట్టు. ఉచితంగా పంటల బీమా, ఎలాంటి
ప్రీమియం చెల్లించకుండా ఉచితంగా పంటలకు రైతు పండించిన పంటకు బీమా చెల్లించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర సర్కారుపైనే 75% ప్రీమియం భారం, 25% కేంద్రం చెల్లింపు, ఫసల్ బీమా గడువు దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 75% ప్రీమియం చెల్లిస్తుంది, 20% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందంట. మొత్తం మీద రైతుల పండించిన పంటకు బీమా చెల్లిస్తుందంటే ప్రభుత్వాలు. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పంటల బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. జూన్, జూలై నెలలో పంటలకు బీమా చేయటం కంటే సాగు మొదలైన 4 నెలల తర్వాత అక్టోబర్లో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్న సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలనే యోచనలతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాటు ఈసారి విభిన్నంగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని 3 విధాలుగా టెండర్లు పిలవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. జూన్తో మొదలయ్యే వానాకాలం సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇప్పుడు పంటలు సాగు చేసేదే ఇప్పుడు కాకుండా ఇక 4 నెలల తర్వాత బీమా ప్రక్రియ చేపడతారంట. ఈ పాలసీ ఏదైతే అప్పుడు నష్టాలు కొంచెం అధిక వర్షాలు, దాని ద్వారా పంట పండకపోవడం సరిగా ఆ టైంలో నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఆ టైంలోనే ఇక్కడ ఈ ప్రక్రియ చేపడతారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయంగా అవుతారు. దీంతో పాటు ఈసారి విభిన్నంగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని 3 విధాలుగా టెండర్లను పిలవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉందంట. 10,000 మందికి ఉపాధ్యాయులకు పదోన్నతులు. మల్టీజోన్ 1లో 19 జిల్లాల వారికి అవకాశం. ఎస్జిటీలు, పండిట్లు, పీఈటీలకు ప్రమోషన్. నేటి నుంచి జోన్ 2లో ఐఏఎస్ల బదిలీలు. ఇక్కడ జోన్ 1 ఐఏఎస్ బదిలీలు అయిపోయింది. నేటి నుంచి జోన్ 2లో ఐఏఎస్, అంటే జోన్ 2లో అంతా సీనియర్ ఐఏఎస్లు ఉంటారంట, వాళ్ళని కూడా బదిలీ చేసే ప్రక్రియ చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ క్వార్టర్స్లో ఎస్ఐ భవానీసేన్ గౌడ్ దారుణం. తుపాకీతో బెదిరించి లైంగిక దాడి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. సర్వీస్ నుంచి భవానీసేన్ తొలగింపు. గతంలోనూ ఓ యువతిపై ఎస్ఐ వేధింపులు. ఇది మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం అంటే ఇక్కడ కారణంగా ఇక్కడ రేవంత్ సర్కార్ సీరియస్ అయి అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కంచె చేను మేస్తే కన్నవాడే కడతీర్చాడు. 13 ఏళ్ల కూతురుపై కన్నేసిన తండ్రి కోరిక తీర్చలేదనే ఉన్మాదం. జుట్టు పట్టుకొని కొట్టి తలపై మోదీ ఊపిరాడకుండా చేసి హత్య. మియాపూర్లో ఘోరం. 11 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. శాంతియుత నిరసన తప్పు కాదు. హైకోర్టు వాక్ స్వాతంత్రాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టీకరణ. ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ టీవీవీ సభ్యులపై నమోదైన కేసు కొట్టివేత. ఇక్కడ శాంతియుత నిరసన తప్పు కాదు, హైకోర్టు అంట. వాక్ స్వాతంత్రాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టీకరణ. ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ టీవీవీ సభ్యులపై నమోదైన కేసు కొట్టివేతంట. అహేతుకం. ఉగ్రవాది నిజ్జర్కు కెనడా నివాళి. ఖలిస్తానీ ఉగ్రవాది హతమై ఏడాదైన సందర్భంగా ఆ దేశ పార్లమెంట్ మౌనం. తీవ్రంగా స్పందించిన భారత్. కనిష్క విమాన మృతులకు సంతాపం. 23న కెనడాలోని ఓ పార్కులో కార్యక్రమం. ఇక్కడ కనిష్క విమాన మృతులకు సంతాపం అంట. ఉగ్రవాది నిజ్జర్కు కెనడా నివాళి. ఖలిస్తానీ ఉగ్రవాది హతమై ఏడాదైన సందర్భంగా ఆ దేశ పార్లమెంట్ మౌనం. తీవ్రంగా స్పందించిన భారత్. కనిష్క విమాన మృతులకు సంతాపం. 23న కెనడాలోని ఓ పార్కులో కార్యక్రమం. బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలోకి వడదెబ్బ బాధితుడిని తీసుకెళ్తున్న కుటుంబీకులు. వడదెబ్బకి ఢిల్లీకి వడదెబ్బ. గడిచిన వారంలో 20 మంది మృత్యువాత. నోయిడాలో ఒక్కరోజే 10 మంది మృతి. ఆసుపత్రుల్లో 10ల సంఖ్యలో బాధితులు. నీటి కొరతతో సమస్య మరింత తీవ్రం. 2 రోజుల్లో పరిష్కరించకపోతే నిరసన. ప్రధానికి ఢిల్లీ నీటి మంత్రి అతిషి లేఖ. ఢిల్లీకి వడదెబ్బ. గడిచిన వారంలో 20 మంది వడదెబ్బ కారణంగా అత్యధిక ఎండ తీవ్రతగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇక్కడ 20 మంది మృత్యువాత చెందారంట గడిచిన వారంలో. నోయిడాలో ఒక్కరోజే 10 మంది మృతి. ఆసుపత్రుల్లో 10ల సంఖ్యలో బాధితులు. నీటి కొరతతో సమస్య మరింత తీవ్రం. ఇక్కడ ఎండదెబ్బ ఒకటి, దానికి తోడు నీటి కొరత కూడా తీవ్రంగా ఉందంట ఢిల్లీలో. ఇది అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. 2 రోజుల్లో పరిష్కరించకపోతే నిరసన చేపడతారంట. ప్రధానికి ఢిల్లీ నీటి మంత్రి అతిషి లేఖ. ఢిల్లీ నీటి మంత్రి అతిషి లేఖ. ఈమె మన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి భార్యగా మనం చెప్పుకోవచ్చు. 20% వర్షపాతం లోటు. ఆశించిన స్థాయిలో లేని వర్షాలు. ఐఎండీ
20% వర్షపాతం లోటు అంటే ఆశించిన స్థాయిలో లేవని వర్షాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది వాతావరణ శాఖ. అక్టోబర్లో త్రిబుల్-ఆర్ ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లు. దేశంలో అత్యుత్తమ హైకోర్టును నిర్మించబోతున్నాం. ఢిల్లీలో 22 అంతస్తుల్లో తెలంగాణ భవన్. విజయవాడ హైవేపై బ్లాక్స్ స్పాట్ల తొలగింపు పనులు. 5,600 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలలో ప్రాధాన్యం రాష్ట్రానికి ఇవ్వాలని కిషన్ రెడ్డికి పొన్నం విజ్ఞప్తి. ఇక్కడ అక్టోబర్లో త్రిబుల్-ఆర్ స్టార్ట్ అయిపోతుందంటే ఇక్కడ నిర్మాణ ప్రక్రియ చేపడుతారంట త్రిబుల్-ఆర్ రోడ్ని. ఇక్కడ కోమటిరెడ్డి రోడ్డు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. కొత్త విద్యుత్ పాలసీ త్వరలో తీసుకొస్తాం. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, రెప్పపాటు కూడా కోతలు లేవు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేదు. బ్యాంకర్లకు మానవీయ దృక్పథం లేకపోతే చాలా నష్టం. బలహీన వర్గాలకు రుణాలు ఇస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. సబ్సిడీలో వాటా ఇస్తున్నా బ్యాంకర్లు సహకరించట్లే. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి పనిచేయాలి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురాకపోతుంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల ఇక్కడ విద్యుత్ నిరంతరాయ విద్యుత్ ఇస్తామని ఇక్కడ మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేదు. బ్యాంకర్లకు మానవీయ దృక్పథం లేకపోతే చాలా నష్టమని ఇక్కడ భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. 6,33,777 కోట్లు 2024-25 సంవత్సరానికి బ్యాంకర్ల రుణ ప్రణాళిక. ఇది రుణ ప్రణాళిక. ఇవి ఉంటాయి. 6,33,777 కోట్లు రుణాలు ఇవ్వబోతుందంట బ్యాంకర్లు ఇక్కడ 2024-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. 72,600 కోట్లతో మహారాష్ట్రలోని వదావన్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోద ముద్ర. తీర ప్రాంత పవన శక్తి ప్రాజెక్టుల అమలుకు VGF స్కీమ్ 2,254 కోట్లతో ఫోరెన్సిక్ ఇన్ఫ్రా విస్తరణకు ఓకే. కేంద్రంలో కొత్తగా కొలువైన ఎన్డీఏ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త కేబినెట్ వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించిన వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర MSP పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఈ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యమిస్తారని, అందుకే మూడోసారి ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న తొలి నిర్ణయం కూడా రైతుల కోసమేనని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను ఇక్కడ 14 పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. ఇక్కడ 14 రకాల పంటలకు అని ఇక్కడ ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో తొలి నిర్ణయంగా ఇది చెప్పుకొస్తున్నారు. శాంతియుత ఏపీలో ప్రక్షాళన షురు. 19 మంది ఐఏఎస్లకు స్థాన చలనం. శ్రీలక్ష్మి, రజత్ భార్గవకు నో పోస్టింగ్. మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్కు అంతే. GADలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. జల వనరుల స్పెషల్ CSగా సాయి ప్రసాద్. CRDA కమిషనర్గా కాటమనేని భాస్కర్. ఇక్కడ ఏపీలో ప్రక్షాళన షురు అయింది. 19 మంది ఐఏఎస్లకు స్థాన చలన. ఇక్కడ శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్కు నో పోస్టింగ్, వాళ్ళిద్దరికి పోస్టింగ్ ఇవ్వలేదంట. ఇక్కడ మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్కు అంతే, వాళ్ళిద్దరు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. GADలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. జల వనరుల స్పెషల్ CSగా సాయి ప్రసాద్, CRDA కమిషనర్గా కాటమనేని భాస్కర్ అంట. ఏపీ పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి విడతలో 19 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. 1-2 రోజుల్లో మరికొందరు ఐఏఎస్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది. జగన్ హయాంలో వివాదాస్పదాలుగా ముద్రపడిన అధికారులకు ప్రాధాన్యం తగ్గించారు. తటస్థంగా వ్యవహరించిన వారికి పెద్దపీట వేశారు. బుధవారం సాయంత్రం ఐఏఎస్ల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాస్పద ఐఏఎస్గా ముద్రపడిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో GAD రిపోర్టింగ్ చేయించారు. ఆమెతో పాటు రెవెన్యూ ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్కు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీకి వీరాభిమానిగా పనిచేసిన మురళీధర్ రెడ్డిని కూడా GADలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖలో వింత ఉత్తర్వులు, వివాదాస్పద నిర్ణయాలు. ఇక్కడ ఏపీ కొత్త DGPగా ద్వారకా తిరుమలరావు.
ఏదైతే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్లకు ఇంకా ఇక్కడ నలుగురికి పోస్టింగ్ ఇవ్వలేదు. అందులో శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్ అంట, అదేవిధంగా ఇక్కడ మురళీధర్ రెడ్డి, ప్రణీవ్ ప్రకాష్, వీళ్ళు నలుగురు కొంచెం వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్లు ఇప్పుడు వాళ్ళని పక్కకు పెట్టినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ జీఏడీలో రిపోర్ట్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించిందంట వాళ్ళని. కరీంనగర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ నాష్టాంగ ప్రణామం. కరీంనగర్కు ప్రణమిల్లిన సంజయ్ కేంద్ర మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి చేరుకోగానే నేల తల్లికి సాష్టాంగ నమస్కారం. కార్యకర్తలు, ప్రజలకే మంత్రి పదవి అంకితం. 2028లో రాష్ట్రంలో అధికారం బీజేపీదే. సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు బుధవారం తొలిసారి తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి సంజయ్ను గజమాలతో సత్కరించారు. కరీంనగర్ కమాన్ చౌరస్తాలో సంజయ్ పుడమి తల్లికి ప్రణమిల్లారు. తెలంగాణ కరీంనగర్ ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసిరంటే అయితే ఇది కార్యకర్తలకు, ప్రజలకే మంత్రి పదవి అంకితం అని ఇక్కడ బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ తొలిసారి నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిరట. ఇక్కడ వచ్చిన సందర్భంగా కరీంనగర్లో సెంటర్లో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన కార్యకర్తలు గజమాలతో సత్కరించి తర్వాత ఆయన నేల తల్లికి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసి ఇది నా మంత్రి పదవి ఇక్కడ ప్రజలకు, కార్యకర్తలకే ఇక్కడ అంకితం అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. జీరో ఎందుకయ్యాం? లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సంసిద్ధతపై చర్చ, పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం. ఇది జీరో ఎందుకయ్యాం? లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించబోతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా విజయం సాధించాలనే దిశగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నిర్ణయాలు తీసుకోబోతుందంట, చర్చించబోతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జూలైలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకపోవడం వంటివి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంత పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతుంది. ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెనుకబాటుకు గల కారణాలను, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరింత బలపడేందుకు విధంగా జూలైలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతుంది కేసీఆర్ అధ్యక్షతన. అయితే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, తక్కువ సీట్లు గెలుచుకోవడం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇది పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తుందని ఇక్కడ మొత్తం మీద పార్టీ దెబ్బతిన్నది అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం జూలైలో నిర్వహించబోయి వచ్చే ఎన్నికల్లోనైనా ఇక్కడ ఎలా అధిగమించాలి, ప్రజలను మన్ననను పొందే దిశగా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారంట జూలైలో నిర్ణయాలు తీసుకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.